హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి 100 డేస్ వర్క్ గురించి. అయితే మనం పేమెంట్ అయిపోయిన తర్వాత వీక్ పేమెంట్ చూస్తాం, కానీ డైలీ పేమెంట్ పర్ డే ఎంత పడ్డా అనేది తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. ఎన్ఆర్ఈజిఎస్ అని కొట్టిన తర్వాత వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది చూడండి. ఆ వెబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీ ఫ్యూచర్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి హోమ్ పేజ్లో. కీ ఫ్యూచర్ తర్వాత నెక్స్ట్ నేషనల్ కాదు, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్టిక్, బ్లాగ్ ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇంకోటి విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కింది స్క్రోల్ చేయండి కొంచెం. నేనైతే కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ ఓకే. ఇక్కడ 4th ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వర్క్ ఐడి తెలిసి ఉంటే వర్క్ ఐడి క్లిక్ చేయండి, లేదు అంటే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ కింద వర్క్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వర్క్ ఐడీస్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ఇగో మస్టర్ రోల్, ఇక్కడ వేజ్ పర్ డే, ఇక్కడ చూడండి వేజ్ పర్ డే వచ్చింది. టోటల్ అటెండెన్స్ కూడా వచ్చింది, టోటల్ అమౌంట్ కూడా వచ్చింది చూడండి. మీకు ఎప్పుడు మాస్టర్ ఏ డేట్ నుంచి ఏ డేట్కి ఇష్యూ అయింది, ఏ డేట్కి పేమెంట్ అయినా అనేది మొత్తం ఈ హిస్టరీ ఉంటుంది. ఈ విధంగా మీ విలేజ్లో వర్క్ చేసిన తర్వాత మీ పేమెంట్ ఇలా చూసుకోవచ్చు. ఇంకోటి, మీకు అటెండెన్స్ ఇప్పుడు మేట్ ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళు అటెండెన్స్ వేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పడుతున్నారు కదా, ఇలానే ఓపెన్ చేసి కింద 00 అని చూపిస్తుంది. ఆ వర్క్ టైంలో 00 చూపిస్తుంది. 0 పక్కన స్టేట్ చూస్తే ఎన్ని రోజులు వచ్చాము అనేది అటెండెన్స్ చూపిస్తుంది. పేమెంట్ దగ్గర 0 చూపిస్తుంది. ఒకసారి ఇట్లా చూసి మీరు అటెండెన్స్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో అటెండెన్స్ అనేది డైలీ అప్డేట్ అవుతూనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా థ్యాంక్ యూ.